గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో వచ్చే 15 నుంచి 18 రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సర్కార్ లేఖ పంపించినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇవాళ ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తోందని తెలుస్తోంది. ఇదే అంశంపై ఈరోజు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా దిలీప్ చారి గారు బీజేపీ నుంచి. ముందుగా లింగం గారు గుడ్ మార్నింగ్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో మీరు మొత్తం ప్రిపేర్ అయ్యారా? మీ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా పెద్దలు కో ప్యానలిస్టులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయ అక్షరాలతోటి లిఖించదగ్గమైనటువంటి రోజు. ప్రత్యేకించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న ఏదైతే 42% రిజర్వేషన్ కోసం జీవో నెంబర్ 9 ఇవ్వడం అనేది వాళ్ళ దేశానికే ఒక ఆదర్శంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రం నిలవబోతుంది. అంటే ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అని దానికి అనుగుణంగానే ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలోనే మేము పెట్టడం జరిగింది 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలని. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం మొదటిసారిగా ఇవాళ సమగ్రంగా అంటే శాస్త్రీయబద్ధంగా స్వాతంత్ర్యానికి మొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ చేసి ఒక భూసాని వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5 నెలలుగా ఇవాళ ఆమోదించకుండా 9th షెడ్ లో పెట్టకుండా తత్సారం చేస్తే ఏదేమైనా బీసీలకు మనం న్యాయం చేయాలి. బీసీలకు మనం ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ ద్వారా మాత్రమే స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ పోవాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, పీసీసీ ప్రెసిడెంట్ గారి ఇవాళ ఆదేశం అనుసారం ఇవాళ మీరు చూసారు గతంలో ఢిల్లీలో కూడా ధర్నా చేయడం కానీ లింగం యాదవ్ గారు దీన్ని కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే చూస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఢిల్లీలో కూడా ధర్నా చేస్తే బీసీల మీద బీజేపీకి ప్రేమ లేదు. ఇవాళ అదే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 22% తీసుకొచ్చింది కూడా ఆనాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా శాస్త్రీయంగా సర్వే చేస్తా కూడా సర్వేలో పాల్గొనని వ్యక్తులు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేసిన వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు ఇవాళ వాళ్ళు కనీసం సర్వేలో కూడా పాల్గొనలేదు. అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీల మీదని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలని ఇవాళ జీవో నెంబర్ 9 ప్రకారం ఎందుకే గతంలో అయితే చాలా మంది చాలా చెప్తుంటారు ఇది నిలువదని, అంటే కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మహారాష్ట్ర కేసును ఉదాహరణ తీసుకుంటారు. అయితే మహారాష్ట్ర కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు అక్కడ శాస్త్రీయబద్ధంగా అక్కడ డేటా లేదు, సర్వే జరగలేదు. అదే విధంగా అక్కడ వెనకబాటుతనానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇవాళ తెలంగాణలో ఒక శాస్త్రీయబద్ధంగా డేటా ఉంది, సర్వే జరిగింది. ఇవాళ భూసాని వెంకటేశ్వర్ కమిషన్, డెడికేషన్ కమిషన్ వెనకబాటుతరంగా రిజర్వేషన్ ఇవ్వొచ్చని భారత రాజ్యాంగం అంటే మనకి ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగం మనకు ఇవాళ అధికారం ఇచ్చిందో రాష్ట్రాలకు ఆర్టికల్ 243(d)(6) ప్రకారం, ఆర్టికల్ 243(d)(6) ప్రకారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంత మంచి శుభ తరుణంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ సబ్బండ వర్గాలు కూడా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. నేను మీ ద్వారా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి చిత్తశుద్ధి మీ ద్వారా కూడా నేను మరొక జీ న్యూస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాండి. దయచేసి రాజకీయ పార్టీలన్నిటి కూడా ఇది మన బీసీలకు దొరికిన ఒక మంచి అవకాశం. దీన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం, ప్రభుత్వానికి వెన్నుదనుకుందాం. దయచేసి దీని మీద కోడిగుడ్డు మీద ఈ ఈకలు వెళ్ళినట్టు ఈ రాజకీయాలు మానుకోండి. ఇవాళ బీసీలకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈ ప్రభుత్వానికి, పార్టీకి, తెలంగాణ ప్రజల తరపున, బీసీల తరపున నేను మరొకసారి కూడా ఇంత మంచి అవకాశం మా బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి నేను మీ ద్వారా కూడా
ధన్యవాదాలు తెలుపుకున్నాను. రైట్ మనతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా నర్ర విజయ్ కుమార్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ముందు దిలీప్ ఆచార్య గారు మీ దగ్గరకు వస్తారు, ఒకసారి మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని మేము చేసి చూపిస్తున్నాం అంటూ కాంగ్రెస్ చెప్తా ఉంది. అంటే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది అనుకుంటారా, లేకపోతే కేవలం ఇది ఎన్నికల స్టంట్ గా మాత్రం చూస్తారా? ఎన్నికల స్టంటే కాదండి, ఇది నిలువెత్తు పట్ట పగలు ఒక మోసకారు చేస్తున్న మోసం. అది ఎంత మోసం కనిపిస్తుంది అంటే హాస్యాస్పదం, నవ్వు. అసలు ఇది ఎట్లుంటది, ఇది గవర్నమెంట్ కూడా సినిమాలో ఉంటే ఉత్తుత్తి బ్యాంక్ అనేది సినిమాలో ఉండే ఆ రకమైనటువంటి పరిస్థితి చేసిరండి. ఇది అసలు ఎక్కడైనా ఉంటుందా అండి ఇది? మీరు ఇందాక ఆర్టికల్ 243, ఆర్టికల్ 241 అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బాగానే ఉంది. దాని తర్వాతనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% కంటే ఎక్కువ దాటదు. ఒకళ్ళు దాటాలంటే 9th షెడ్యూల్ లో పెట్టుకోవాలి, ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఎవరు లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వము 396 అని ఒక జీవో సేమ్ ఇంత 34% పెట్టి ఇచ్చింది. ఇస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టే కొట్టేసింది ఆ జీవోని. మీరు అందుకే మోసం చేయాలనే ప్రధానమైన ఇంటెన్షన్. ఇంకొకటి, ఈ రోజు 30వ తేదీ కోర్టుకి ఏదో సమాధానం చెప్పాలి. ఎలక్షన్లు పెట్టవద్దు అనేదే ఎక్కువ కాన్సెప్ట్ ఉంది. ఇంటెన్షనే ఎలక్షన్లు జరగొద్దు అనేది ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ పెట్టుకొని ఈ తతంగం అంతా నడుపుతున్నట్టుగా. ఎందుకు ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టకూడదని ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కల్చరే, కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు టైం కు పెట్టరు. వాళ్ళు ఏంటంటే రాజకీయ కారణం ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళకి ఓటమి భయాలు ఉంటాయి, చాలా రకరకాల గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపులలో మనం పోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది పోతుంది, ప్లస్ కార్యకర్తలు అందరూ బాగుపడి ఒకడు రాజకీయం గదిగితే మళ్ళా మాకేముంటది అనేది కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలు వెనకటి నుంచి ఎలక్షన్లు ఎప్పుడు టైం పెట్టలే? ఒక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే టైం పెట్టిరు. ఓసారి టర్మే అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా పెట్టలే. కొత్త గవర్నమెంట్ వచ్చి పెట్టినటువంటి సిచ్యువేషన్. కోర్టు తీర్పు కూడా ఉంది కదా విజయ్ కుమార్ గారు, కోర్టు తీర్పు కూడా ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ఉంది. కోర్టు తీర్పు జనరల్ ఏంది, ఇది ఒక రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్ ఇచ్చి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పును కాదని హైకోర్టు వేరే తీర్పు ఇస్తాదండి. సుప్రీంకోర్టుకు లోబడే హైకోర్టు కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు 50% తగ్గొద్దు అనేది ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉండే. గత ప్రభుత్వం ఒకటి చేసి 396 జీవో ఇస్తే కాదు, అది 34% ఇస్తేనే 50% దాటుతుందని చెప్తేనే కాదనే అన్ని తీసేసి 49.950% తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి సిస్టమ్ ఉంది. అంతకంటే ఎక్కువ పెరగాలంటే ఇది చేయాలి, ఇక షెడ్యూల్ 9th షెడ్యూల్ లో చేర్చాలనేది. తమిళనాడు ఎగ్జాంపుల్. ఇంకోటి, ఇంట్లో కూడా పద్ధతి ప్రకారం చేసినారు అంటే పద్ధతి ప్రకారం ఇక్కడ కూడా డెడికేషన్ కమిషన్ భూసాన్ వెంకటేశ్వర్లను ఏర్పాటు చేసినారు. భూసాన్ వెంకటేశ్వర్ల ద్వారా ఇదంతా జరగలే. వీళ్ళు వేరే ప్రణాళిక శాఖ ద్వారా చేసి ఆయనకు రిపోర్ట్ ఇచ్చినటువంటిది ఉంది. అది కూడా సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం లేదు కదా. త్రిబుల్-టీలో మీరు చెప్తున్న ఇందాక త్రిబుల్-టీలో ఇది లేదు కదా, ఇట్లా పాటించలే కదా. ప్లస్ భూసాన్ వెంకటేశ్వర్లు కూడా ఫస్ట్ భూసాన్ వెంకటేశ్వర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు ఇంతవరకు బయట పెట్టట్లేదు. ఎందుకు? భూసాన్ వెంకటేశ్వర్లు కూడా మీరు 24% కంటే ఎక్కువ ఇస్తే రాజ్యాంగ విరుద్ధమైందని రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ ని బయట పెట్టమనండి. వీళ్ళు ఆ రిపోర్ట్ కాదని కూడా ఇట్లా దొరుకుకోబోతున్నారు. మొత్తం ఏంటంటే నిలువెత్తు మోసం. ఇది ఎట్టా ప్రజలకు తెలుస్తుంది. నీకే ఒక 3-4 రోజులు కదా, ఎవరు కోర్టుకు పోకుండా అయితే ఉండరు. అంటే విజయ్ కుమార్ గారు, అంటే ఆర్టికల్ 40 ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తే కోర్టులో నిలబడుతుందా ఇది? ఏమన్నారు? ఆర్టికల్ 40 ప్రకారం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తే నిలబడుతుందంటారా? ఎందుకు ప్రభుత్వం ఏం తీసుకుంది? ఏ చట్టము లేకుండా జీవో ఇచ్చిందండి. జీవో ఇవ్వచ్చు. జీవో ఇచ్చి దానికి ఒక మంచిగా ఉండాలంటే ఒక చట్టం చేయాలి. ఆల్రెడీ అసెంబ్లీలో మీరు పాస్ చేసినటువంటి బిల్లు పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న దాని మీద మీరు జీవో ఇచ్చిర్రు. చట్టం లేని జీవో ఎట్లొస్తుంది? మామూలు ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా అయిపోతుంది. చట్టం, దీనికి చట్టం కావాలి. గవర్నమెంట్ ఆర్డర్, దీనికి చట్టం. మీరు మెన్షన్ ఏం చేస్తున్నారు? మీరు మెన్షన్ కూడా ఇప్పుడు జీవోలు ఏం మెన్షన్ చేశారు అంటే అసెంబ్లీలో పాస్ అయింది అన్నారు. దానికి ఏంది గెజిట్ నోటిఫికేషన్ కావాలి, గవర్నర్ ఆమోదం పొందితేనే అది చట్ట రూపంలో ఉంటది. దాన్ని బేస్ చేసుకుని నియమ నిబంధనలు జీవోలు ఇస్తారు ఎక్కడైనా. మీరు బేస్ ఏంది? మీరు 50 ఇప్పుడు ఇస్తున్న 42% బేస్ ఏంది? ఆ బేసే లేదు. చెప్పొచ్చా? వాళ్ళు మాట్లాడే అనలిస్ట్ గారు, నేను అనలిస్ట్ కొంచెం నిజాలు చెప్తారేమో అని అనుకున్నా. అయితే వారు చెప్పిన దానికి సర్లే, నేను వ్యక్తిగతంగా పోదలుచుకోలే కానీ వాళ్ళ అప్లికేషన్ ఇక్కడ
కమిషన్ నిన్న సందీప్ గారు, జీవోలో మాకు చాలా అవకాశం స్పష్టంగా ఇవ్వండి. మెన్షన్ ఇస్తాను చేసిరండి. ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను మీరు వాళ్ళతో మాట్లాడిపిస్తే కాంగ్రెస్ నేను చాలా- ఇస్తాను క్లారిటీ ఇస్తాను. సందీప్ గారు Yeah. ఏం సందీప్ గారు, clarity ఒక ఇస్తారు? స్మాల్ కరెక్ట్ అంటే సబ్మిషన్ వాళ్ళు అనలిస్ట్ గారు కాబట్టికే నేను చెప్పాలి. ఎందుకంటే అనలిస్ట్ అనే వ్యక్తి న్యూట్రల్ గా సమాజానికి ఈ మంచేది చెడేది చెప్పవలసిన అవసరం బాధ్యత అనలిస్ట్ మీద ఉంటుంది. అది ఆ విధంగానే అట్లా ఉండాలనుకునే వ్యక్తి నేను. Yeah, okay. అయితే ఇక్కడ Okay, okay. లింగం జీవోలో గారు. చాలా స్పష్టంగా మెన్షన్ చేసిరండి. టర్మ్ వచ్చినప్పుడు చెప్పుదురులేండి. Yeah. జీవోలో చాలా స్పష్టంగా ఇప్పుడు ఆయనతో Okay, మాట్లాడిపిస్తే లింగం గారు. మీరు Yeah. సందీప్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు మీతో మాట్లాడతాను. మాట్లాడచ్చు కాదు. ఇప్పుడు సందీప్ మీరు గారు, కాంగ్రెస్ వాళ్ళకి జీవో ఇస్తున్నారు. నెంబర్లా లేదు మీతో మాట్లాడతాను. క్లారిఫికేషన్ ఇస్తారు ప్రజలకు ఏమని క్లారిఫికేషన్. యా ఇస్తాం మీరు 10 ఏళ్ల మీరు చేసిన పాలన అంతా మీరు యా ఓకే లింగం గారు ఓకే లింగం గారు మనం మాట్లాడదు మీ దగ్గరకు వస్తాను. లింగం గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు. సందీప్ గారు యా Yeah. దిలీప్ అన్న ఒక్క నిమిషం, నేను 2 నిమిషాలు మాట్లాడినాక నువ్వు మాట్లాడు. సార్, ఈ దేశంలో బీసీలను మోసం చేసిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే సింపుల్ గా మామూలు ప్రశ్నలు, ఈ దేశంలో ఇప్పటి వరకు 10 సార్లు జనగణన జరిగితే అల్ల నా లెక్క చెప్పలేదు. కానీ ఈ దేశంలో కుక్కల లెక్కలు, పందుల లెక్కలు, పిల్లుల లెక్కలు, పులుల లెక్కలు, అడవిలో ఉన్న జంతువుల లెక్కలు ఉన్నాయి అని అనిమల్ సెన్సస్ ద్వారా చెప్పిన ప్రభుత్వము. కానీ నా లెక్క ఏందో చెప్పాలి ఇప్పటి వరకు. ఇది కాంగ్రెస్ ఫస్ట్ మోసం. రెండో మోసం, ఈ జనగణన ఎవరు చేయాలండి? దేశంలో పరిపాలిస్తున్న పార్టీ చేయాలి. బీజేపీ పార్టీ చేయాలి. బీజేపీ పార్టీ ఎందుకు చేయలేదు? కరోనా వచ్చిందని చేయలేదు. సో ఈ జనగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో 4 ఓట్ల కోసము వాళ్ళు బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇప్పుడు ఎట్లా నిలబడుతుందండి ఇది? గతంలో కోర్టుకు పోయింది ఎవరండి? గతంలో మా ప్రభుత్వము ఆ జీవో ఇస్తే కొట్టేసిన సుప్రీంకోర్టు కదండి. ఇంకొకటి, ఈ రిజర్వేషన్ ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఇవ్వలేరు అనేది చాలా రాష్ట్రాలు ప్రాక్టీస్ చేసి బొక్కబోర్లా పడ్డాయి కదా. ఒక మహారాష్ట్ర బాదు కర్ణాటకలో పడింది, గుజరాత్ లో పడింది. సొంత ప్రధానమంత్రి రాష్ట్రం అక్కడ కూడా కొట్టేసింది, ఎలక్షన్ నే ఆపేసింది. ఈ దేశంలో చాలా ప్రాక్టీసెస్ ఏమున్నాయి? ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం రిజర్వేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అది జరగలే కదా. ఓన్లీ ఒక్క తమిళనాడులో మాత్రం అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చడం జరిగింది. ఈ చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీ తెలియదా అండి? ఇది కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర అని చెప్తారు కదా. నేనేమంటున్నా అంటే మీరు 4 ఓట్ల కోసమే ఈ ప్రాసెస్ అంతా చేసిన అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టు 50% కానీ మీరు శ్రీనివాస్ గారు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? అరే మద్దతు చేయడానికి ఎక్కడ ఉందండి? ఆడ మద్దతు ఎట్లా నిలబడుతుంది? ఈ రోజు లింగం గారు చెప్తున్నారు రేపు మళ్ళా ఇదే చర్చ పెడతాము, రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళు ముందుకెళ్తారా? 42% ఎట్లా ఇస్తారండి? కోర్టు ఎందుకు మరి? కోర్టు మాకు ఒక తీర్పు, మీకు ఒక తీర్పు ఇస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక తీర్పు ఉంటుంది కోర్టుది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక తీర్పు ఉంటుందా? ఒకటి. రెండో విషయం, వీళ్ళు అసెంబ్లీకి పోయినారు కదండి, పార్లమెంట్ కు బిల్లు పంపించారు కదా. పార్లమెంట్ బిల్లులో సభానాయకులు ఎవరండి? మోడీ గారండి. ప్రతిపక్ష నాయకులు ఎవరండి? రాహుల్ గాంధీ అండి. ఈ మిత్రుడు ధర్నా చేసిన చెప్తుడు. ధర్నా ఎక్కడ చేయాలి మిత్రమా? జంతర్ మంతర్లో కాదు, పార్లమెంట్ హౌస్ లో చేయాలి ధర్నా. ఎందుకు చేయాలి? నేను బిల్లు పంపినా ఇద్దరండి, ప్రధానమంత్రి మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక్క ఛాయ్ తాగితే ఆ బిల్లు పాస్ అయిపోతుందండి, మనకు రిజర్వేషన్ వచ్చేది. నువ్వు చట్టం లేకుండా నీ రిజర్వేషన్ ఇస్తా అంటే ఎట్లా ఇస్తావు నువ్వు? ఏ విధంగా ఇస్తావు నువ్వు? అలా రెడ్ సిగ్నల్ పడ్డాక పోతా నా వాళ్ళ పోలీసు వాళ్ళు ఉన్నారు, నాకు పర్మిషన్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటే స్పష్టంగా బీసీలను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నాడు. గతంలో మేము ఇచ్చినప్పుడు సందీప్ గారు, గతంలో మేము ఇదే 34% జీవో ఇచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి అని రేవంత్ రెడ్డి చుట్టమే సంగారెడ్డి నుంచి సర్పంచులపురం అధ్యక్షుడు, ఆయన కోర్టుకు పోయిండు. విన్నరాండి? నేనేమంటున్నా, ఏదైనా మనం ప్రజలకు చేయాలనుకున్నప్పుడు చట్టబద్ధంగా పోతే అది నిలబడుతుంది. చట్టానికి వ్యతిరేకంగా పోయి మేము రిజర్వేషన్ ఇస్తాం ఎందుకు బిల్లు పాస్ చేయించుకోలేదండి? ఎందుకు ఆర్డినెన్స్ పంపించినండి? ఎందుకు ఈరోజు జీవో ఇస్తే ఎందుకు కొట్టుపోతుందో తెలియదా మీకు? ఇది ఆడ కాంగ్రెస్ లో జ్ఞానం లేరా? కాబట్టి ఏంటంటే ఇది కళ్ళ బొల్లి మాటలు కాంగ్రెస్ చెప్పి ఈ రోజు ప్రజలకు పోవాలనుకుంటుంది. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్. పార్లమెంట్ లో అమెండ్మెంట్ జరగాలి. అమెండ్మెంట్ జరిగితే దీన్ని ఎవరు ఆపే హక్కు లేదనేది స్పష్టంగా అందరికీ తెలుసు. లింగం యాదవ్ గారికి తెలుసు, దిలీప్ అన్నకు తెలుసు, అందరికి తెలుసు, విజయ్ గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. రాజ్యాంగ సవరణ జరగకుండా రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఏ రాష్ట్రంలో వచ్చింది చెప్పండి? ఈవెన్ తమిళనాడులో వచ్చిందా?
తమిళనాడులో రాజ్యాంగ సవరణ జరుగుతూనే కదా వచ్చింది. అది జరగకుండా ఈ రోజు చాలా రాష్ట్రాలు ప్రాక్టీస్ చేసినాయి కదా, అన్ని బొక్కబోర్లు పడ్డాయి కదా. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి ఎట్లొస్తాయి? సో కాబట్టి ఏంటంటే కాలయాపన చేసి ఇప్పుడు యూరియా ఉందండి, ఒళ్ళు వలకొడతారు, కర్రు కాల్చి వాతావరణం పెడతారు. ఇప్పుడు ఎలక్షన్ లో మళ్ళా కోర్టు దగ్గర పోయి మళ్ళా అడుగుతారు. ఇంతకంటే ఏమి జరగదు. బీసీలను మళ్ళా ఒకసారి మోసం చేస్తున్నారు. 50 ఏళ్ళు మోసం చేశారు, మరోసారి మోసం చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్. దిలీప్ ఆచార్ గారు ఏం చెప్తారు? అంటే మీరు కూడా ఎప్పటి నుంచో సామాజిక న్యాయం పేరుతో రిజర్వేషన్ పెంచాలని కోరుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. సో ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు, జీ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జీవో తెచ్చింది. ఆ జీవో అంతరార్థం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పి. సంతోషం. రాని 42% రిజర్వేషన్లు రావాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులలో మేము కూడా ముందు వరుసలో ఉన్నాం. మాకేం భేషజాలు లేవు. మీరు చేయాల్సిందే. మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అదే డిమాండ్ తోటి ఉంది. అయితే దీంట్లో కాంట్రడిక్షన్ ఏంటంటే, దీనికంటే ముందు వీళ్ళు ఈ రోజు 243D6 ద్వారా మేము ఈ వెసులుబాటు తీసుకున్నాము. రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఉంది, రాజ్యాంగం కల్పించింది స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి అని. మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం. మీరు ఈ తతంగం ఇదంతా మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? రాష్ట్రాలకి రాజ్యాంగం కల్పించిన హక్కు 243D6 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల లోపల రిజర్వేషన్స్ కల్పించే వెసులుబాటు ఉంది. దాన్ని మీరు ఉపయోగించండి. మీరు మిగతా ప్రాసెస్ అంతా ఇదంతా టైంపాస్ ప్రాసెస్ చేయొద్దు అని చెప్పి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. చివరాఖరికి ఆడికే వచ్చి ఆగింది. ఇప్పుడు మీరు చూడండి, వీరు జీవోలో మీరు మొదటి పేజీలో 8th పాయింట్ ఉంటది. 8th పాయింట్ చూడండి సందీప్ గారు. ఏ బేసిస్ మీద మేము ఈ 42% రిజర్వేషన్ కల్పించినామని అంటే, మేము వేసిన డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో భూసాని వెంకటేశ్వరరావు గారు, వారు ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకుని మేము 42% స్థానిక సంస్థల లోపల ఎన్నికల లోపల రిజర్వేషన్లు కల్పించినామని చెప్పి వీళ్ళు చెప్పారు. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిండని ఉంది చూడండి ఒకసారి మీరు. ఆ జీవో చేతిలో ఉంటే మార్చి 2025 రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ రిపోర్టు. మీరు మార్చి నుంచి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు ఏదైతే జీవో తెచ్చినామని చెప్తున్నారో, దానికంటే ముందు మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అసెంబ్లీలో బిల్లులు పెడితే, రాష్ట్రపతికి పంపిస్తే, గవర్నర్ కు పంపిస్తే, ఆర్డినెన్స్ చేస్తే, ఏమన్నా మీకు అంటే దీంట్లో కాంట్రడిక్షన్ కనిపిస్తుందా లేదా చెప్పండి. మీరు కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేసినరా, లేకుంటే చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన చేసినరా? ఎందుకు మీరు 2 సంవత్సరాల కాలము బీసీల గొంతు నొక్కడం కోసం, వాళ్ళ కడుపు కొట్టడం కోసం ప్రయత్నం చేసిండ్రు? ఇప్పటికైనా మీకు ఎక్కడ సరే మీరు భూసాని కమిషన్ రిపోర్టు ద్వారా మేము దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పారు. మీరు చట్టసభలలో టేబుల్ ఎందుకు చేయలేదండి ఆ రిపోర్ట్ ని? మీరు ఇప్పుడు నేనున్న నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు సంఖ్య ఉందా అండి? మీరు ఓవరాల్ గా చెప్తున్నారు 56% బీసీలు ఉన్నారని చెప్తా ఉన్నారు. మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ గా మీరు లెక్కలు ఎందుకు బయట పెడతలేరు? టేబుల్ ఎందుకు చేయలేరు? అట్లీస్ట్ అసెంబ్లీలో టేబుల్ ఎందుకు చేయలేరండి? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు? డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ రిపోర్ట్ ని ఎందుకు టేబుల్ చేయలేదు? దానికి ఎందుకు షీల్డ్ చేస్తా ఉన్నారు? దాన్ని ఎందుకు సీక్రెట్ గా ఒక బ్రహ్మ పదార్థంగా ఉంచుతా ఉన్నారు ప్రజలకు అందుబాటులో లేకుండా? కనుక ఇక్కడనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉంది. రెండో విషయం ఏంటంటే, వీరేమన్నా మాట్లాడితే కేంద్రం పైన నెపన్నెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు మన సీనన్న అడిగిండు, మీరు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదండి? మీరు విజయోత్సవ సభలు, సింహగర్జనలు ఢిల్లీలో పోయి చేసుకుంటారు కదా, ఆడనే ఉంది కదా, పార్లమెంట్ జరుగుతున్నది కదా, బడ్జెట్ సమావేశాలు. మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసము బీహార్ లో జరుగుతున్న ఓటరు సవరణ జాబితా గురించి మొత్తం పార్లమెంట్ ని స్తంభించారు కదా. అదే విధంగా మేము ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాము. దాంట్లో బీజేపీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఓటేసిండ్రు. మీరు దీన్ని ఆమోదించండి అని చెప్పి మీరు పార్లమెంట్ లో ఎందుకు తీర్మానం ప్రవేశపెట్టలేకపోయారు? మీ రాహుల్ గాంధీ తోటి ఎందుకు మాట్లాడించలేకపోయారు? ఎందుకు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభించలేకపోయారు? కనుక మీ చిత్తశుద్ధి ఇక్కడనే. ఇంకొక విషయం చెప్తానండి, మేము కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని పదే ఎందుకు ప్రశ్నిస్తున్నామనంటే, కేవలము వీరు
మీకు అందుబాటులో ఉన్న అంశాలపైన ఎక్కడ నిర్దిష్టమైన చర్యలు ఉన్నాయి చెప్పండి సందీప్ గారు. వీరికి అందుబాటులో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ ప్లాన్ కింద మేము నిధులు కేటాయిస్తామని చెప్పారు. సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 40,000 కోట్ల రూపాయలు కేటాయించిర్రా అండి? బీసీలకు 40,000 కోట్ల రూపాయలు కేటాయించిర్రా? మీరు అట్లీస్ట్ మీ క్యాబినెట్ లో బీసీలకి జనాభా దామాషా ప్రకారం మేము జిత్నా ఆబాది ఉత్నా హక్దారి అని చెప్పారు కదా, అంత ఇచ్చిర్రా? మీరు ఇచ్చిన కార్పొరేషన్ లోపల మీకు ఏమి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవు, ఎందుకు ఇవ్వలేకపోయినరు మీరు ఆ కార్పొరేషన్ చైర్మన్ల లోపల బీసీలకి? మొత్తం ఒకటే అగ్రవర్ణాలను తెచ్చి నింపుకొని దిలీప్ ఆచార్ గారు, అంటే ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు బీసీలకు న్యాయం జరగదంటారా? ఎట్లా? నేను అదే అంటున్నానండి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజాయితీ అనేది ఇక్కడ అర్థమైతా ఉంది. ఇప్పుడు తలక్ మాసినోడే కూడా ఉంటాడు. నిన్న పేపర్లో న్యూస్ వస్తేనే హైకోర్టుకు పోయినరు, ఈ రోజు జీవో ఇష్యూ చేసిండ్రు. జీవో మీద ఎవడన్నా కూడా అండి పోతారు వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ బ్యాక్ డోర్ నుంచో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ డోర్ నుంచో పంపిస్తుంది. వాళ్ళు ఎవరికి బీసీలకి న్యాయం చేయాలని లేదు. ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలని ఉంటే 60 సంవత్సరాలు ఏం చేసిరండి? దేశంలో ఏం చేసిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు కదా. అంతకు ముందు జరిగిన ఆ క్యాబినెట్ లోపల ఒక్కడు ఉన్నాడు బీసీ మంత్రి, క్యాబినెట్ మంత్రి. కేంద్ర క్యాబినెట్ లో వీరప్ప మొయిల్ గారు తప్ప ఇంకో మంత్రి లేడు బీసీకి. ఎందుకు మాట్లాడతారు? నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు బీసీల మీద. ఒకటంటే ఒకటి మీకు అనుకూలంగా ఉండే దగ్గర పనిచేయరు, అనుకూలం లేని దగ్గర ఎవరినో బదనాం చేయడం కోసం మేము ఒకటి తెచ్చినాము, మేము ఒక ప్రయత్నం చేసినాము అని చెప్పి వీళ్ళని బదనాం చేసి మేము రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక ఆలోచనతో మీరు చేసిర్రు. ఇది చిత్తశుద్ధితో చేసిన అంశం కాదు. ఇంకొకటి దొడ్డిదారుల జీవో తెచ్చిర్రు మీరు. ఇప్పుడు 285 అనేది ఒక జీవో ఉందండి, ఆల్రెడీ క్యాప్ ఉంది దాని మీద 50%. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని రద్దు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ గవర్నర్ కు పంపించారు. అది పక్కన పెట్టి దాన్ని రద్దు చేసినరా రద్దు చేయలేదా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీరు ఇప్పుడు కొత్త జీవో తీసుకొని వస్తే ఆ 285 అనేది అట్లనే ఉంది కదా, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఓకే లింగం గారు ఏం చెప్తారు? అయితే సందీప్ గారు, ఇప్పుడు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏదో ఇప్పుడు వాళ్లకు ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం వాళ్ళు కూడా బీసీలు నేనేం ఎక్స్పెక్ట్ చేసినంటే వాళ్ళ అన్నలు కూడా వాళ్ళ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని, చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ఇవాళ ఒక జీవో ఇష్యూ చేస్తే మన అందరం వెల్కమ్ చెప్తారేమో అని నేను అనుకున్నా. కానీ వీళ్ళు కూడా వాళ్ళ పార్టీ వ్యక్తులుగా మాట్లాడి ఆ బీసీలకు జరిగినటువంటి మంచిని కూడా వాళ్ళు ఆస్వాది వెల్కమ్ చేయకపోతే ఇక అది వాళ్ళకే వదిలేస్తా. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఇంతకుముందు నేను చెప్పండి వెల్కమ్ చేసిన అదే పార్టీ తరఫున వెల్కమ్ చేసిన వెల్కమ్ చేసిన హౌస్ లో బిల్లు పెడితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చింది. అది సోయా ఉండి మాట్లాడండి. నువ్వు హౌస్ లో పూర్తి మద్దతు ఇచ్చినాం. మీలాగా ఒక్క సందీప్ గారు, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే బేషరతుగా ఎట్లాంటి మేము పూర్తిగా మద్దతు ఇచ్చినాం. అసలు హౌస్ లో మీలాగా జంతర్ మంతర్ కూడా ధర్నా చేసి యాక్టింగ్ చేయలేదు. మద్దతు ఇచ్చినాం. అది రికార్డెడ్. ఇప్పుడు కూడా ఈ డిబేట్ ద్వారా మీకు మీ ప్రభుత్వానికి మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. మీరు కోరుకుంటున్నాం. మీరు చేయలేదండి. దిలీప్ అన్న మంచిది. నేనేమంటున్నంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మరి బిల్లు పెట్టినప్పుడు ఎక్కడుండండి? అరే నీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు మద్దతు ఇచ్చిన చెప్తా ఉన్నారు కదా లింగం గారు. పార్టీ మద్దతు దిలీప్ ఆచార్ గారి శ్రీనివాస్ యాదవ్ గారు గారు ఎక్కడ ఉన్నారు? ప్రియాంక గాంధీ ఎక్కడ ఉంది? సోనియా గాంధీ ఎక్కడ ఉంది? ఢిల్లీలో చెప్తా. మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టండి అన్నా. మీరు పంపిస్తే వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. లింగం గారు మీరు పంపిస్తే వాళ్ళు చెప్తారు. నేనేమంటున్నా అంటే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి క్యాబినెట్ అప్రూవ్ ద్వారా గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 5 నెలలుగా ఇవాళ దీన్ని 9th షెడ్యూల్లో పెట్టకుండా తాత్సారం చేస్తే మరి దీనికి కారణం ఎవరండి? ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం, పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి వెళ్లి
ఢిల్లీలో ధర్నా చేస్తే కనీసం స్పందించని వ్యక్తులు బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు మీరు వినండి అవసరం లేదు కదా. అరే వినండి, అసెంబ్లీ వేదికగా మీరు ఏం చెప్పిండ్రు? ఆల్ పార్టీ ఒక్క నిమిషం దిలీప్ ఆచార్య దిలీప్ గారు ఒక్క నిమిషం. బీజేపీ ఏం చేసిందో కూడా మాట్లాడదాం, నరేంద్ర మోడీ చరిత్ర ఏందో కూడా మాట్లాడదాం. మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమెండల్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఎవరు? ఇదే నరేంద్ర మోడీ. ఆధారాలు లేవా? అసలు ఈ టెక్నికల్ ప్రేమ లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సందీప్ గారు అవసరం లేదు. ఇప్పుడు ఈ నేనేమంటున్నా ఇప్పుడు బీసీలకి నేనేమంటున్నా సందీప్ గారు ఇప్పుడు ఏమంటున్నా లింగం గారు నేనేమంటున్నా పాయింట్లు చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఏమంటారు? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీరు ఇవ్వండి అని అంటేనేమో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇస్తామంటారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇస్తారు. రాహుల్ గాంధీ గారు మీకు అలా విజయ్ కుమార్ గారు ఓకే లింగం యాదవ్ గారు మీతో మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అనేది ప్రజలందరికీ తెలుసు, కనుక ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీకు ఎందుకు ఉలికి పెడుతున్నారు? ఇప్పుడు 5 నెలలుగా మీ దగ్గర బిల్లు ఉంది. నరేంద్ర మోడీ ఎందుకు దీన్ని ఈడబ్ల్యూ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చినామన్నా. నేను ఏమంటున్నా అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు దీని బిల్లుని పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయట్లేదండి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎన్ని రోజులలో చేసిరు మీ అందరూ తెలిసే ఉంటది. మరి అంత ఈడబ్ల్యూఎస్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. లింగం యాదవ్ పొందింది ఈడబ్ల్యూఎస్. ఏం మాట్లాడతారు? బీసీలకు మరి చట్టం చేయండి మీరు పార్లమెంట్ లో 9th షెడ్యూల్ లో పెట్టండి. దిలీప్ ఆచార్య గారు నేను మనం మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం దిలీప్ ఆచార్య ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీతో మాట్లాడతాను. ఇప్పుడు జరిగే జనగణన లోపల కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ అనౌన్స్ చేసింది కులగణన కూడా జరుగుతుంది అని చెప్పి. అది ఒక్క దేశవ్యాప్తంగా జరిగే జనగణన, దాంట్లో కులగణన జరుగుతుంది. తెలంగాణ మినహాయింపు కాదు, తెలంగాణ ప్రత్యేకం కాదు, భారతదేశంలో అంతర్భాగం. కాబట్టి దేశవ్యాప్తంగా జరిగే విజయ్ కుమార్ గారు కనీసం 69% రిజర్వేషన్ అమలవుతుంది. అరే ఏందన్నా చిత్తశుద్ధి లేదు. విజయ్ కుమార్ గారు లింగం గారు సందీప్ గారు నేను ఒక్క నిమిషం అండి. సందీప్ గారు నాకు ఒక అవకాశం అండి. నేనేమంటున్నానంటే ఇవాళ వాళ్ళు జీవో గురించి కూడా మాట్లాడారు. జీవోలో బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిండు, అనలిస్ట్ గారు మాట్లాడారు. ఒకసారి జీవో మీరైనా చదవండి లేదా నేనైనా చదివని వినిపిస్తా ఏం చెప్పింది జీవో అని. ఇక్కడ భూసాని వెంకటేశ్వర్ గారి కమిషన్ ఏం చెప్పింది? 1 మెన్ కమిషన్ రిపోర్ట్ March 28 సబ్మిట్ చేసి అబ్జర్వింగ్ ద బ్యాక్వర్డ్నెస్ కంటిన్యూస్ టు రిమైన్ రిలేటివ్లీ లాగింగ్ కంపేర్ టు ది పాపులేషన్ ఆఫ్ 56.33 అంటే ఇన్ ద స్టేట్ అండ్ రికమెండెడ్ అట్లీస్ట్ 42% రిజర్వేషన్. అంటే భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఈ స్టడీని అబ్జర్వ్ చేసి స్టడీ చేసి బీసీలు వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు వినే ఓపిక కూడా లేకుంటే లింగం గారు మీతో మాట్లాడతాను. ప్రసార్ ఇంటరప్ట్ చేస్తే ఎందుకు మన డిబేట్ లింగం గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడతాను ఒక్క నిమిషం. మిగతా వాళ్ళకి కూడా అవకాశం నాకు అవకాశం నేను ఫినిష్ చేయలేదు. గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్టు కేసులలో ఆధారంగా శాస్త్రీయ సర్వే డేటా ఆధారంగా వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ పెంచుకోవచ్చు. దాని ఆధారంగానే భారత రాజ్యాంగం ఆర్టికల్ 243D6 243T6 ద్వారా ఇవాళ ప్రజాప్రభుత్వం రిజర్వేషన్ 42% రిజర్వేషన్
జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తలేదు. 5 నెలల పైగా దగ్గర పెట్టుకొని ఆ కేసు కూడా సుప్రీంకోర్టు నడుస్తుంది. గవర్నర్, రాష్ట్రపతి పెండింగ్ బిల్లులు ఎన్ని నెలలు పెట్టుకుంటారు, ఎందుకు అమలు చేస్తలేరని ఆ కేసు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. అందుకే వాళ్ళు చేయనందుకు మనం రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అరే మన విజయ్ కుమార్ గారు ఏంటనేది విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. మాకు అవకాశం ఇవ్వండి. ఇంకొకటి ఇక్కడ చరిత్ర ఇక్కడ ఈ రోజు జీవో ఇచ్చిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఒక నిజం చూడండి. జీవో ఇయ్యకముందే ఇదంతా ఏది చేయకముందే జీవోనే సరే అది మోసం అనేది జీవో వేయకముందే మన బీహార్లో సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం జరిగిందండి. దయచేసి మీరు మోసం జీవో అని తప్పు మీరు అని ఉంటే పర్సనల్ గా ఇట్లా కోర్టు ఇది కాదన్న జీవో తప్పైందన్న మళ్ళీ ఇంటరాప్ట్ చేస్తారు. చేసి కదా మీరు ఇప్పటిదాకా ఇంటరాప్ట్ చేయండి. నేను అదే చెప్పిన జీవో తప్పు కదా, నేను అంతా జీవో చెప్తున్నా. తప్పు కదా. చట్టం చేయండి జీవో ఎట్లా ఇస్తారండి? చట్టం చేయండి జీవో ఎట్లా ఇస్తారు? జీవో ప్రభుత్వానికి ఉంటదన్న మీకు తెలుసు. ట్రాన్స్ఫర్ చేస్తే ఇచ్చే ట్రాన్స్ఫర్ ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ ఆఫీసర్ కు ట్రాన్స్ఫర్ చేస్తే ఇచ్చే జీవో వేరుంటది. మిగతా అంశాల జీవోలు ప్రభుత్వానికి పవర్ ఉంది, పవర్ లేదని కాదు. కానీ దీని ఇట్లాంటి జీవో ఇంత పెద్ద రిజర్వేషన్ జీవో ఇవ్వాలంటే దానికి చట్టం ఉండాలి. చట్టం బేస్ చేసుకొస్తానే నాకు ఉత్తరే జీవో ఇస్తే చెత్త కాగితంలాగానే ఉంటుంది. ఎవరు ఇంప్లిమెంటేషన్ చేయరు. అది ఎక్కడ మాట్లాడకన్నా అదే జరుగుతుంది. మీరు ఎట్లా మాట్లా చెత్త కాగితం చిత్తు కాగితం అని ఎట్లా అంటారని అంత మరి రైట్ అది బీసీల రైట్ రైట్ వేరు. మరి అదే ఆ రైట్ ని మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ లేదు, చెత్తలోకి పోయే విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అది తప్పు కదా మరే. అయితే ఇంకోటి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయకముందే 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సిడబ్ల్యూసి తీర్మానం ఎంత అబద్ధం ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని తీర్మానం చేసింది. ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధినేత మరి సిడబ్ల్యూసీని కూడా మోసం చేసిందా, రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజల్ని మోసం చేస్తుండే చూడాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగిందా? కనీసం మేము ఇట్లా చట్టం చేసినాము, గవర్నర్ పంపినాము, బీజేపీ చేస్తలేదన్నా చెప్పాలి సిడబ్ల్యూసీ తీర్మానంలో. అరే ఏది లేదు, ఈడ చట్టం చేసి అయిపోయింది. 40% ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామన్నా ఇది అబద్ధం. ఇంతకంటే ఇయే సిడబ్ల్యూసీ మీద కాంగ్రెస్ పార్టీ మీద పోతున్న విశ్వసనీయతకు ఇట్లా గత కాంగ్రెస్ కు ఈ కాంగ్రెస్ అంత ఏంది ఇట్లాంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని మొత్తం దేశాన్ని మోసం, సిడబ్ల్యూసీని మోసం, తనకు తాను మోసపోతున్నటువంటి రాహుల్ గాంధీ ఇంతకంటే ఇంకే ఉంటదండి. మొత్తం చరిత్ర ఎప్పటికైనా సిడబ్ల్యూసీలో ఎప్పటికైనా వస్తుంది. ఇంత అబద్ధ తీర్మానం సిడబ్ల్యూసీ చేసిన సిడబ్ల్యూసీ తీర్మానం అంటే రామబాణం లాంటిది. ఎందుకంటే ఎవడైనా దాని వాల్యూ పోయింది. దాంతో ఇట్లాంటి రేవంత్ రెడ్డి చెప్పి నమ్మినటువంటి దాంతో సిడబ్ల్యూసీ వాల్యూవే పోయింది. వాల్యూ జరిగిన తీర్మానం చూస్తే నవ్వు వస్తుంది. మేము ఎన్నో తీర్మానాలు చూసినాం సిడబ్ల్యూసీ కూడా, నవ్వు వస్తుంది. ఇంప్లిమెంటేషన్ చేసినందుకు అభినందించడం అంటే ఎంత మిస్గైడ్ చేస్తుర్రు, ఎంత అబద్ధాలు చెప్తుర్రు. మనం అంటే తెలంగాణ వాళ్ళకి తెలిసింది, సిడబ్ల్యూసీలు ఉన్న నిజంగా కూడా ఇంప్లిమెంటేషన్ అయిపోయిందని అనుకుంటారు. ఎందుకంటే లేకపోతే అవును అది ఇంప్లిమెంటేషన్ అంటే ఏం చెప్పారు ఒకసారి నిజానిజాలు చెప్పు. ప్రభుత్వం రిజర్వేషన్ కట్టుబడి ఇంప్లిమెంటేషన్ చేస్తాము, బీజేపీ ఆమోదించలేదు, గవర్నర్ ఆమోదించలేదు అని చెప్తేనే ఒక తీరు ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎలక్షన్లే కాలేదు, ఇక్కడ జీవోనే రాలేదు అప్పటికి. ఇంకా మీరు ఇప్పుడు ఈ జీవో మీరు అనుకున్న ఇవన్నీ రాకముందు కూడా ఇంప్లిమెంటెడ్ అమలు చేసినందుకు అభినందనలు. శ్రీనివాస్ యాదవ్ గారు లేదు ఈ రకంగా మోసం చేశాడు. ఇప్పుడే గతం లేదు, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఈ రకంగా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇంకా ఘోరంగా సెంట్రల్ కూడా ఇక మొత్తం ఏమైతుందో ఏమో కానీ మొత్తం మిస్గైడ్ అయిపోతున్నారు సెంట్రల్ వాళ్ళు కూడా. మరి ఎందుకు ఇదే బంగారు బాతులాగా అయిపోయినట్టుంది, అందుకే చెప్పినట్టు ఇంటున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు మేము స్పష్టంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇంతకుముందు దిలీప్ అన్న గానీ విజయ్ అన్న గారు చెప్పింది ఏంటంటే గతంలో మేము ఇచ్చినాము, అప్పుడు కొట్టుడు పోయింది. తర్వాత అసెంబ్లీలో మీరు బిల్లు పెడితే అన్ని పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినాం, చేసి దాన్ని మద్దతు ఇచ్చి వెల్కమ్ చేసి మనం పంపడం జరిగింది.
ఇది పంపిన తర్వాత అక్కడ మీరు జంతర్ మంతర్ గారు ధర్నా చేసిండ్రు. ఆ ధర్నా చట్టం కాదు కదా, అదేమన్నా పొలిటికల్ ప్రెషర్ కాదు కదా. పొలిటికల్ ప్రెషర్ ఏంది? మీ సభానాయకుడు మీ హౌస్ లో పార్లమెంట్ లో మూవ్ చేయాల్సి ఉండే, మూవ్ చేయాలి, అది పక్కన పెట్టు. ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగిండు దిలీప్ అన్న, ఇప్పటి వరకు లింగం యాదవ్ మేనిఫెస్టోలో నేను కమిటీ మెంబర్ అంటున్నాను కదా, మరి మేనిఫెస్టోలో కమిటీ మెంబర్ అన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా గత 50 ఏళ్ల నుంచి గత జరుగుతున్న చరిత్ర అంతా మీకు తెలియదా అండి? ఎక్కడెక్కడ అడిలింగ్స్ ఉన్నాయి అవన్నీ తెలియదా? ఇవన్నీ మీరు చర్చించకుండానే మేనిఫెస్టోలో పెట్టినరా? అంటే మీరు ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేద్దామనే కదా ఒకటి. రెండో విషయం, మౌలిక ప్రశ్న అడుగుతున్నాండి, ఇప్పటి వరకు మీరు సర్వే చేసినట్టు కదా కులగా, ఎందుకు టేబుల్ బయట పెట్టలేదండి? ఇప్పుడు గొల్లోళ్ళం ఎంతున్నాం, మంగళోళ్ళం ఎంతున్నాం, కాపోళ్ళం ఎంతున్నాం, కుమ్మరోళ్ళం ఎంతున్నాం, ఎందుకు చెప్పలేదు నాకు అంటున్నా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? బయట పెట్టొచ్చు కదా నువ్వు, ఎందుకు పెట్టలేదు అంటేనే కుట్ర దాగి ఉందని అర్థమవుతుంది తెలంగాణ సమాజానికి. ఇది మాత్రం అర్థం కాదా? పెడితే ఏం నష్టం పోతుంది? భూమి ఒక్కలవుతుందా? పెట్టమనండి. నన్ను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు, నా లెక్క చెప్పకుండా కుక్క లెక్క పంది లెక్క చెప్పినావు. కానీ మరి ఇప్పుడు నువ్వు చెప్పిన అంటున్నావు కదా, మరి చెప్పినావు టేబుల్ ఇస్తే నాదేందో నేను అడుగుతా కదా, నా వాట నా మంగళూరులో వాట ఏందో నేను అడుగుతా కదా. ఎందుకు పెట్టలే అంటేనే కుట్ర దాగి ఉన్నదని అర్థమవుతుంది స్పష్టంగా. కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర జరుగుతుంది. ఇవాళ రోజు కొంచెం కాంగ్రెస్ యొక్క కుట్ర బయటకు వస్తుంది. ఇప్పుడు లింగం యాదవ్ గారు ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం, ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. కానీ ప్రజలు చూస్తున్నారు కదా, 2 ఏళ్ళు అయినాక కూడా నువ్వు ఎలక్షన్ ఎందుకు పెట్టలే అంటే ద గోయింగ్ ఆన్ ప్రాసెస్. చెప్పన్నా, రిజర్వేషన్ వద్దా, ఇవ్వకుండా పెడదామా, మరి మీరు ఒప్పుకోని చెప్పండి. రిజర్వేషన్ రైట్, మంచి ప్రశ్న. రిజర్వేషన్ కావాలని 2018లో మా ప్రభుత్వం జీవో తీస్తే సుప్రీంకోర్టు పోయి మీ రేవంత్ రెడ్డి చుట్టమైన రామకృష్ణారెడ్డి సంగారెడ్డి నుంచి కోర్టుకు పోయి అప్పుడు మీరు జరగలేదన్నా, మీకు తెలిసి కూడా మాట్లాడుకోతే ఒక్క నిమిషం ఆగు మిత్రమా, నాది అయిపోయి కొట్టేసిండు, అది స్పష్టం. పలు రాష్ట్రాలలో నువ్వు మాట్లాడ మీ రామకృష్ణారెడ్డి, మీ రేవంత్ రెడ్డి చుట్టం సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోయిండు. రెండో విషయం, ఈ రోజు నేనేమంటున్నా, ఇప్పుడు ఈ జీవో ఏదైతే ఈ జీవో ఉందో ఇది నిలబడదని మీకు అర్థం తెలిసిన తర్వాత ఇప్పుడు జీవో ఇచ్చి ఎటువైపు ప్రయాణం చేస్తారు, ఎటువైపు ప్రయాణం చేయాలనుకుంటున్నారు? ఒకటి. రెండోది, మీరు మద్దతు ఇస్తారా లేదా అని చెప్పారు. మిత్రమా, మేము హౌస్ లో బయట ధర్నాగాడ మద్దతు ఇయ్యలే, ధర్నాగాడ వచ్చి మేము మాట్లాడిపోలే. హౌస్ లో ఇది రికార్డెడ్, ఇది అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మొత్తం బీసీ ఏదైతే రిజర్వేషన్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ గారు మాట్లాడి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇంకేం కావాలి నీకు? ఇంకా పత్వా రిలీజ్ చేయాలి మనం? మేము మద్దతు ఇస్తుంది? మేము ప్రాక్టీస్ చేసినాము. మీ రామకృష్ణారెడ్డి అంటే పోతే కోట్ల ఓడిపోయినాము, నిలబడలేకపోయినారు. మీ కుట్ర చేసే కుట్రలో భాగమైనాము. మళ్ళా మీరు బిల్లు తీసుకొస్తే ఆ బిల్లుకు మేము మద్దతు ఇచ్చినాము. ఇంకేం చేయాలి? నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ పంచాయతీ అంతా వద్దన్నా, ఈ పంచాయతీ మన మధ్యలో పంచాయతీ పెట్టుకొని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎట్ లాస్ట్ మనకు అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంది? బీసీలకి 42% తోటి రిజర్వేషన్, అది 56% ఇస్తే ఇంకా సంతోషిస్తాము. బీసీలో 56% ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్లలో వచ్చింది కాబట్టి అట్లీస్ట్ 42% అన్నా రాని అని చెప్పి మేము మద్దతు తెలుపుతా ఉన్నాము. ఆ మద్దతు ద్వారా మీరు ఇవాళ బిల్లు చేస్తామని చెప్తున్నారు, దీన్ని కూడా మద్దతు ఇవ్వమని చెప్తున్నారు లింగం యాదవ్ గారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ చేయమంటున్నారు. మేము దానికి కూడా మేము మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా పార్టీ తరఫున ఎవరం కోర్టులకు పోము. మీరు హామీ ఇస్తారా? కోర్టులకు పంపించాం మేము, వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి వెనకకు పంపించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందా? రెడ్డి పోయిండు, హరీష్ రావు మనిషి కూడా మన పోయిండు, బీజేపీ మీరు మీ చిత్తశుద్ధి. ఇప్పుడు సీనన్న అడిగిండు మీరు కాదు లింగమన్న, నేనేమంటున్నా అంటే సింపులే, ఊకే దీంట్లో రాకెట్ సైన్స్ లేదు కదా. నేనేమంటున్నానంటే, మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ద్వారా దాన్ని బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్లు కల్పిస్తున్నారో ఆ రిపోర్ట్ మాకు అందుబాటులో ఎందుకు వస్తలేరన్నా? మేము సింపుల్ గా అడుగుతా ఉంటే మీకు దాన్ని చర్చలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఇద్దరంటే మన ఇద్దరం పోదాం అన్నా, మన ఇద్దరం కలిసి పోదాం పా. మరి నేను ఇంకొక విషయం కూడా అడుగుతా ఉన్నా, నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. మీరు ఈ రోజు కోర్టులకు సెలవులు ఉన్నాయి,
లేదనుకుంటే ఇప్పుడు కోర్టులలో పోయే అవకాశం లేదు ఈ 3 రోజులు అని చెప్పి మీరు ఏదైతే మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చూస్తా ఉన్నారో, మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆ ఎన్నికలను రద్దు చేసింది కోర్టు. కనుక మీరు ప్రజల మనోభావాలతోటి, బీసీల మనోభావాలతోటి ఆటలు ఆడుకోవద్దు. బీసీలను ఎట్లన్నా గొర్రెలను చేస్తాము, ఎట్లన్నా వాళ్ళని ఆడిస్తాము, ఎట్లన్నా తాయిలాలు ఇస్తాము, ఏమన్నా చేస్తాము అని చెప్పి అంటే క్షేత్రస్థాయి వీళ్ళు చెప్తున్నట్టు కింది స్థాయి అమలు కాదంటారా? ఒక్క నిమిషం. అంటే క్షేత్రస్థాయిలో వీళ్ళు చెప్తున్నట్టు అంటే కింది స్థాయిలో అమలు కాదంటున్నారా? కింది స్థాయిలో అమలు కాదు నేను అంటున్నది. కింది స్థాయిలో అమలు కాదండి. మీరు ఇచ్చిన జీవోనే అమలు ప్రశ్నార్థకము. అది కాల పరీక్షకు నిలుస్తుందా? మీరిచ్చిన జీవో, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పుడు కాల పరీక్షకు నిలబడి బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయా? ఎట్లా వస్తాయి? దానికి 100 ప్రశ్నలు ఉన్నాయి. నీ దగ్గర ఒక్కదానికి కూడా సరైన సమాధానం లేదు. నీవు మూడు ప్రశ్నలు లింగం గారు ఏం చెప్తావు చెప్పు. నేను మూడు ప్రశ్నలు మోడీకి సమాధానం లేదు. లింగం యాదవ్ గారు మిత్రమా, అంత వేగ్గా మాట్లాడకండి. కొద్దిగా మర్యాద లింగం యాదవ్ గారు సందీప్ గారు కొద్దిగా డెకోరం మెయింటైన్ చేద్దాం. డిబేట్ లో కొద్దిగా డెకోరం మెయింటైన్ చేద్దాము. మరి అంత వేగ్గా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. నేను రెండు మూడు ప్రశ్నలు సూటిగా ప్రశ్నిస్తున్నా. 285 జీవో అదే సెక్షన్ ఉంది. దాని ప్రకారము అప్పుడు మనము సుప్రీంకోర్టుకు పోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50% క్యాప్ తొలగించే హక్కు మీకు లేదు, కనుక ఆ 50% క్యాప్ లోపలనే మీరు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అంటే దాన్ని బేస్ చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరిపింది గత ప్రభుత్వం 26% బీసీలకు రిజర్వేషన్ తోటి. అది ఇంకా రద్దు కాలేదు. ఆ రద్దు కావడం కోసం మనం ఒక తీర్మానం చేసి గవర్నర్ దగ్గరకు పంపించినాం. అది పెండింగ్ లో ఉండగానే మళ్ళీ జీవో తెచ్చినాం. మీరు ఎట్లా దీన్ని కాంట్రడిక్షన్ అవుతుందా కాదా అనేది మా సూటి ప్రశ్న. రెండో అంశము, మీరు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారో ఆ రిపోర్ట్ ని ఎందుకు టేబుల్ చేయట్లేదు? ప్రజల ముందరికి ఎందుకు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెడతలేరు? అది కూడా ఫస్ట్ 2 రిపోర్ట్లు ఇచ్చిండు. ఫస్ట్ రిపోర్ట్ బయటపెట్టమని అసలు ఉంటది. అదే చెప్తా ఉన్నాం. ఇంకొకటి 2025 మార్చిలో రిపోర్ట్ ఇస్తే మీరు ఇప్పటిదాకా దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు ఇన్ని నెలలు ఎందుకు ఆగినరు? అప్పుడే ఎందుకు జీవో ఇచ్చి ఎన్నికలు జరపలేదు? దాదాపు 180 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నాము. ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు 180 కోట్లు ప్రతి నెల మనం నష్టపోతున్నాం. దాదాపు 2,700 కోట్ల రూపాయలు 2,700 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు ఆగిపోయినాయి, మనం నష్టపోయినాం. మీరు ఒకవైపు 500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యమని చెప్పి వాళ్ళు మొత్తం విద్యా సంస్థలు బంద్ చేస్తే చేస్తున్నారు. ఇక్కడ 2,500 కోట్ల రూపాయలు మొత్తం చివరాఖరికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిజాయితీ పైన ఈ రిజర్వేషన్ల పతంగం ఆధారపడింది. మీకు నిజాయితీ ఉంటే దాన్ని అమలు చేయడం కోసం ఎవ్వరం అడ్డుకోవడం, రాజకీయ పార్టీలుగా మేమైతే భారతీయ జనతా పార్టీగా అడ్డుకోవడం మేము స్వాగతిస్తున్నాము. మీరు చెయ్యండి, దాన్ని ఎక్కడ కూడా మీరు బ్యాక్ డోర్ లో పోయి మళ్ళీ కోర్టులలో ఆపడం కోసం ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాం. లింగం గారు, సందీప్ గారు, నేను వాళ్ళు అడిగిన 3 ప్రశ్నలు ఎస్పెషల్లీ బీజేపీ నాయకుడు దిలీప్ అన్న గారు అడిగిన, నేను ఏమంటున్నంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే ఆనాడు కేసీఆర్ గారు ఎలాంటి సర్వే ఆధారం లేకుండా, ఎలాంటి శాస్త్రీయంగా డేటా లేకుండా, డెడికేషన్ కమిషన్ లేకుండా ఆనాడు కోర్టు తీర్పు ఇచ్చాది. అవి లేకుండా అరే ఒకసారి వినండి, మహారాష్ట్ర కేసులో ట్రిపుల్ ట్రైబ్స్ జరిగి ఇవాళ తెలంగాణ అరే చేసిందా, ప్రణాళిక శాఖ చేసిందా? నేను చెప్తా అదే అందులో. అందుకే జీవో చదవండి. జీవో ఏం చదివిందో, జీవో ఏం చెప్పింది, 8 పాయింట్ చదవండి. డెడికేషన్ కమిషన్ ఏం చెప్పింది? డేటా అనలైజింగ్ స్టడీయింగ్ అండ్ ఎంపరికల్ డేటా అనేది స్టడీ చేసింది. ఇవాళ శాస్త్రీయంగా డేటా ఉంది, వీళ్ళ ద్వారా చేయాలి. డేటా ఉంది. వినండి, మీరు రాజకీయంగా అడ్డుకోవడమే తీర్పు. సందీప్ గారు వినండి, నేనేమంటున్నా, ఇవాళ శాస్త్రీయంగా డేటా ఉంది,
డెడికేషన్ కమిషన్ ఉంది. కమిషన్ ఇచ్చిన వెనకబాటుతనం ఉంది. తద్వారా భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఆర్టికల్ 243 T6 ప్రకారం ఇవాళ ప్రజాప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం 5 నెలలుగా పెట్టుకుంది. మరి ఎందుకు బిల్లు ఆమోదించలేదండి? దీనికి కారణం నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి కదా. బీజేపీ నాయకుడు చాలా చెప్తుండు, మేము ఇది చేసిన బీసీలకు ఏం చేసారు మీరు? కనీసం 10-11 ఏళ్లుగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలే. ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ ఉమెన్ కు రిజర్వేషన్ ఇవ్వలే. మీ చిత్తశుద్ధి ఇది. కానీ కేవలం లింగయ్య గారు మాట్లాడినప్పుడు దిలీప్ గారు మీరు మాట్లాడారు. ఒక ప్రశ్న అడుగుతున్నారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదంటున్నారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే బీజేపీ గవర్నమెంట్ రద్దు చేసిందా బీసీ మంత్రిత్వ శాఖ? 60 సంవత్సరాలు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మాట్లాడతావా? ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలే? దీనికి సమాధానం చెప్పాలి కదా. క్షమాపణ చెప్పమనే నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఏం మాట్లాడతారండి ఇష్టం ఉన్నట్టు. ఇక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ నాయకుడు కనీసం సర్వేలో పాల్గొనని ముఖ్యమంత్రి, గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, మంత్రులుగా చేసిన వ్యక్తులు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు అసెంబ్లీకి రాని వ్యక్తులు, బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడని వ్యక్తులు ఇవాళ వాళ్ళు కోర్టు పోవడానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కావలసుకొని బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం వాళ్ళు కోర్టు పోవడానికి ఇవాళ కాచుకున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ అన్ని గమనిస్తున్నారు చిత్తశుద్ధి ఎవరికి ఉందని. ఇంతకుముందు కోర్టుకి ఎవరు పోయారు? లింగం గారు ఎవరు? రంగారెడ్డి మనుషులు పోలేదా? రేవంత్ రెడ్డి మనుషులు పోలేదా కోర్టుకి? బీజేపీ నాయకులు విజయ్ కుమార్ గారు మీరు చివరిగా ఒక్క నిమిషం మీరు కేంద్రంతో నేనేమంటున్నానంటే వీరేమన్నారు? 11 సంవత్సరాల నుంచి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు బీజేపీ ప్రభుత్వం అని చెప్పారు. అంటే గడిచిన 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే రద్దు చేసినామా మేమేమన్నా? కొత్తగా ఎందుకు ఏర్పాటు చేయాలని వాళ్ళు అడుగుతాను. కొత్తగా ఎందుకు ఏర్పాటు చేయాలని జరగలేదు కాబట్టి మీరు ఎందుకు చేయలేదు చెప్పాలి కదా. నీకు ఆ నైతికత ఎక్కడ ఉంది? నీవు చేయనడం, నీవు అడగడానికి నైతికత ఎక్కడ ఉంది నీకు? నేనేమంటున్నా సందీప్ గారు నేనేమంటున్నా చివరాఖరికి వీరు జనగణన, ఇంతకుముందు సీనన్న చెప్పిండు, జనగణన చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం చేసింది. వారెప్పుడు కూడా కులగణన చేయలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొని వస్తుంది, కులగణన తీసుకొని వస్తుంది. మహిళా బిల్లులో రిజర్వేషన్ మహిళా సరే మీరు అందరు మెడల్ వస్తూనే ఉంటారు. మీ మెడల్ మీ తలకాయలు మీ మెడల్ మీద లేవు. అందుకనే ఇప్పుడు విజయన్న చెప్పిండు కదా, మీ సిడబ్ల్యూసి తీర్మానం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మీరు సమయం చాలా తక్కువ ఉంది. తీర్మానం చేసినట్టే ఏమన్నా చెప్పండి మిమ్మల్ని. సందీప్ గారు ఏమంటున్నా అంటే వారు మహిళా బిల్లు గురించి చాలా ముసలి కన్నీరు కలుస్తా ఉన్నారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం కోసం ఎన్ని సందర్భాల్లో ప్రయత్నం చేసింది, ఎందుకు విఫలమైందో యూపీఏ గవర్నమెంట్ లో మనం 10 సార్లు తర్వాత ఏకగ్రీవంగా మహిళా బిల్లును ఆమోదించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కనుక మేమేమంటున్నామంటే బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు రంధ్రాన్వేషణ చేసి ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అంటారు. లింగం గారు దిలీప్ చార్ గారు ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ద్వారా మీకు రిపోర్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది కదా. బీసీలకు ఎందుకు అంత కల్పిస్తలేరు హక్కు? మీ దగ్గర ఉండే రిజర్వేషన్ బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు? కేటాయిస్తలేరు దాని దగ్గర మనకు సమయం చాలా తక్కువ ఉంది. దిలీప్ చార్ గారు సమయం చాలా తక్కువ ఉంది. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? మీరు మ్యూట్ లో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారు అందరినీ మేనేజ్ చేసిండ్రండి. అంతా పిసిసి మేనేజ్ చేసి పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, ముఖ్యమంత్రి మేనేజ్
కానీ సిడబ్ల్యూసీని కూడా మేనేజ్ చేసిండండి, అది బాధ. ఇప్పుడు విజయ గారు ఇంత ముందు చెప్పినట్టు అరే, సిడబ్ల్యూసీని కూడా ఏం మేనేజ్ చేసిందండి? వినవే చదువుకుర్రాడా? ఒకసారి చూపెట్టండి. ఒకసారి చూపెట్టండి evidence. మీకు ఏం విను. నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా వినాలి కదా, నువ్వు వినే ఓపిక లేదు. చెప్పండి మన సమయం చాలా తక్కువ ఉంది. ఒక్క నిమిషం, లింగం చెప్పండి. మీ కేబినెట్ మంత్రి చెప్పిన కోమటిరెడ్డి రెడ్డి చెప్పలే, సూట్ కేసు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందని చెప్పలేదా? ఇక మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఒకటే, తెలంగాణ ప్రజలు చూస్తుండ్రు, కాంగ్రెస్ డిక్లరేషన్ కాదు, మొత్తం బీసీ డిక్లరేషన్ ఒకటే కాదు, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, వరంగల్ అన్ని డిక్లరేషన్లతోనే అధికారంలోకి వచ్చిండ్రు, మోసం చేసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే రైతులు ఉరికిచ్చి కొడతారు అనేది కూడా ఎట్లా తిడుతున్నారో కూడా మనం మీడియా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరు ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం కులానికో మతానికో టెంప్ట్ అయ్యే సమాజం కాదు. మీ కర్రు కాల్చి వాత పెడతారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎలక్షన్ పోండి, మీకే తెలుస్తుంది. ఎలక్షన్ పోకుండా మళ్ళా కోర్టు గద్దెలు ఎక్కి మళ్ళా వెనక డోర్ల నుంచి ఓపెన్ చేసి రెడ్డిలు, రామకృష్ణారెడ్డి, కొండలరెడ్డి చెప్పండి. ఇప్పుడు ఎవరు పోతున్నారు తెలుసా? కొడంగల్ నుంచి కొండలరెడ్డి పోతుండే ఒక మెసేజ్ వచ్చింది నాకు. మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు. గతంలో రామకృష్ణారెడ్డి కొండలరెడ్డి పోతున్నాడు, కనీసం ప్రజలు నవ్వుతారని ఇంత వేగ అబద్ధాలు విజయ్ కుమార్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా? విజయ్ కుమార్ గారు కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు. లేకపోతే కాంగ్రెస్ కు ప్రజా కోర్టులో కర్రు కాల్చి వాత పెడతారు. ఓకే, చెప్పండి విజయ్ కుమార్ గారు, మీరు లాస్ట్ కంక్లూడ్ ఇవ్వరా? కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను పెంచుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ ఫెయిల్ అవుతుందంటారు? నమ్మకమేనండి. ఎక్కడ ఏది కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ కి ఈ కాంగ్రెస్ మొత్తం అడుగున పడిపోయింది ప్రతిష్టకు సంబంధించి. ఎట్లాంటి సిచ్యువేషన్ రిజర్వేషన్ గురించి చెప్పానా? రిజర్వేషన్ మోసమే, పట్టపగలు మోసం. ఇది చెప్పి మోసం అంటే మీరు అడ్డుకోవాలని కోర్టుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తున్నారు. వెనకంగా రేవంత్ రెడ్డి పంపించచ్చు, బీజేపీ పోవచ్చు, ఎవరైనా పోతారు. చెప్పడానికి మీరు చెప్పొచ్చు. అట్లా ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాది పార్టీగా కోర్టుకు ఎవరు పోకండి అని పిలిపియొచ్చా? అదొక ప్రజాస్వామ్య పద్ధతి అనుకుంటారా? మరి మీరు కావాలని పోతారంటే మరి పోవద్దని చెప్పి కావాలని ఎవరైనా కావాలని సమాజంలో ఇన్ని 4 కోట్ల మంది ప్రజల్లో కావాలని పోయేటోడు కూడా ఉంటాడు. దాన్ని నువ్వు ఆపగలుగుతావా? కావాలని పోయేటోడు కూడా ఉంటాడు. మీరు వినండి, మీరు తప్పుడు జీవో తీసుకొచ్చి కోర్టుకు పోవద్దని విజ్ఞప్తి చేయడం ఏందండి? అది తప్పుడు చట్టం చేసి తమిళనాడులో రాజ్యాంగ సవరణ చేసి ఇంప్లిమెంటేషన్ ఎవరైనా కోర్టుకు పోతుర్రా? ఎందుకు ఇంప్లిమెంట్? అది కూడా రాజకీయాల్లో కాదు, అది ఓన్లీ స్టడీ విద్యా ఉద్యోగాలలో మాత్రమే తమిళనాడులో ఉన్నటువంటిది. స్థానిక సంస్థల్లో లేదు, రాజకీయంగా తమిళనాడులో లేదు. మీరు అట్లాంటి పని ఒక పటిష్టమైనటువంటి చట్టం ద్వారా, పటిష్టమైనటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తే కోర్టుకు పోయినా చెల్లుబాటు కోర్టే కొట్టేస్తుంది. మీరు ఆ రకంగా ఉంటది తప్ప అది ఉత్తుత్తి జీవో పనికిరానటువంటి మీరు ఉద్దేశంగా మీడియాలో చర్చ చేసిన తీర్మానానికి కోసమే ఉపయోగపడుతుంది. అది కూడా తీసుకుంటే సెంట్రల్ లెవెల్లో మోడీ గానీ ఇంకెవరైనా వాళ్ళు డేట్ తీసి సిడబ్ల్యూసీ జీవో అర్థమైపోతుంది. ఇక మీకు ఒకటి డెడికేషన్ కమిషన్ లింగం గారు ఒక నిమిషం. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక నిమిషం లింగం గారు ఒక నిమిషం.
యాభై ఏళ్ళు నువ్వేం చేసినావు? యాభై ఏళ్ళు యా రైట్ ఓకే బీసీ ప్రజలు తరిమి కొడతారు సందీప్ మిమ్మల్ని. గారు రైట్ ఎన్నో కొట్లాడాలి. యా దిలీప్ చారి గారు ఒప్పుకోకండి. దిలీప్ చారి గారు ఇప్పుడు ఏమంటున్నా ఆగండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం 100 రోజులు గ్యారెంటీలు అమలు చేస్తాడు. ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం లింగం గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం అడ్డుకోవడం ఒక్క నిమిషం చెప్పండి దిలీప్ చారి గారు మీరు మాట్లాడండి లింగమైన ఒక నిమిషమే నేనేమంటున్నా ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటే ప్రతిసారి ఈ ఆర్గ్యుమెంట్స్ కాదు ముఖ్యం. మనం ఏమంటున్నామనంటే మీరు కాల పరీక్షకు నిలబడే చట్టాన్ని చేయలేదని చెప్పి మాకు ఒక శంక ఉన్నది. దాని కాల పరీక్షకు నిలబడి అది సఫలమైతే అందరికంటే ముందు సంతోషపడటం మేము 42% రిజర్వేషన్లు అయితే ఎమ్మెల్యేలం ఎట్లా కాలేకపోతున్నాం, కనీసం సర్పంచ్లం అన్న అయిదాము లేకుంటే జడ్పీటీసీలం అయినా అయిదాం అని చెప్పి ఆశపడేటోళ్ళ ఉంటాం మేము కూడా. కనుక మిత్రమా మేమేమంటున్నాం అంటే మీరు బీజేపీ దగ్గర 5 నెలలు ఆగింది, మీరు ఏవి కూడా ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు ఒక సిస్టమేటిక్ సిస్టమ్ ఎట్లా అంటే మీకు వాయిస్ లేదన్నా. ఎందుకు వాయిస్ లేదంటే రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని ఈ బిల్లులు పంపించిన ఓకే రైట్ థ్యాంక్ యూ దిలీప్ చారి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ లింగయ్య యాదవ్, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్న